మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా కొడంగల్ శివారులోని ఎన్కేపల్లిలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ కు సీఎం భూమి పూజ చేయనున్నారు. అలాగే దుద్యాల మండలం హకీంపేటలో టీజీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ ఎడ్యుకేషనల్ హబ్ ను పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్ త్రిక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన అయితే కొనసాగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ని, మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన వివరాలు ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా పర్యటించడం, దీనికి ఇప్పటికే వికారాబాద్ నారాయణపేట జిల్లా కలెక్టర్ కూడా సిక్తా పట్నాయక్ కూడా మొత్తం కూడా అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఎన్కేపల్లి గ్రామ సమీపంలో కూడా అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ అంటే పెద్ద ఎత్తున కూడా నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసే నేపథ్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి దానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రారంభిస్తారని కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో దానికి అంటే ఇది ముఖ్యంగా అక్షయ పాత్రకు సంబంధించి హెల్త్ యాడ్ అల్పాహారం సెంటర్ కూడా బహిరంగ సభ స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం, అంటే బహిరంగ సభ చేస్తున్న ప్రజలను తీసుకొచ్చి అక్కడ రానున్నటువంటి దాంట్లో ఇప్పటికే ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కొడంగల్లో ఈ సభ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలను సమీకరించే ప్రయత్నంలో కాంగ్రెస్ నాయకులు ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం అధికారులు కూడా అంటే ముఖ్యమంత్రి ఈ రోజు మొత్తం కూడా కొడంగల్ పర్యటనలో ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఇక ఎన్కేపల్లిలో ఈ గ్రీన్ ఫీల్డ్కి భూమి పూజ అనంతరం తర్వాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి తన కార్యకలాపాలను పూర్తి చేయనున్నారు? అంటే ముఖ్యంగా ఏదైతే నారాయణపేట జిల్లా ఏదైతే కలెక్టర్ అయినటువంటి ప్రతీక్ జైన్, అదేవిధంగా సిక్తా పట్నాయక్ కూడా వీరందరూ కూడా ఆ జిల్లా కలెక్టర్లలో జిల్లాలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని కూడా చెప్పడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు అదేవిధంగా కొడంగల్లో ఏర్పాటు చేయనున్నటువంటి అక్షయ పాత్ర అల్పాహారం సెంటర్ మాత్రం పెద్ద ఎత్తున అక్కడ సెంట్రలైజ్డ్ కిచెన్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. భూమి పూజ చేసి అక్కడికి ఒక మొత్తం కూడా కొన్ని కంపెనీలు కూడా అక్కడ రావడం జరిగింది. అన్నింటికీ కూడా సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ ఎడ్యుకేషనల్ హబ్ ను కూడా ఆయన పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది హకీంపేటలో. సో అక్కడ పర్యటన వివరాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఈ రోజు ఏదైతే ఎక్కువ కూడా పెద్ద ఎత్తున కంపెనీలను తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయమని కూడా దగ్గరలో ఇండస్ట్రియల్ ఏరియాను కూడా పరిశీలించి అక్కడ భూముల కేటాయింపు కావచ్చు, కొత్తగా వచ్చేటువంటి కంపెనీస్ కావచ్చు, వారన్నిటికీ ఏర్పాట్లు చేసే విధంగా పెద్ద ఎత్తున కూడా దీని యొక్క ఆ కంపెనీలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండస్ట్రియల్ ఏరియాలో పరిశీలించి వారి యొక్క సమస్యలుగా అక్కడ ఎలాంటి ఇండస్ట్రీలు వస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా పూర్తిగా అధికారులతో చర్చించనున్నారు. మొత్తానికి మాత్రం మాకు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇప్పుడు సెంట్రల్ కిచెన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.